అట్లాగే పైథాన్ లో వచ్చేసరికి జనరేటర్స్ ఉంటది, డేటా టైప్స్, మెమరీ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్, అండ్ దెన్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి జాంగో ఉంటది, ఫాస్ట్ ఏపీఐ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, జావాలో మైక్రో సర్వీసెస్ అని ఉంటది. సో ఇలా కొన్ని కాన్సెప్ట్స్ పర్టికులర్ గా మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట హై ప్యాకేజెస్ కి. వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు డిఎస్ఏ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్ నేర్చుకోవటం వల్ల ఏమవుతుంది అంటే టైం కాంప్లెక్సిటీని ఎలా తగ్గించవచ్చు అంటే, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వటానికి 60 seconds తీసుకుంటే దాన్ని 20 seconds లో ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కోడ్ ని సింప్లిఫై ఎలా చేయొచ్చు అన్నది డిఎస్ఏ వల్ల పాసిబుల్. సెకండ్ థింగ్, ఒక 1000 members మీద ప్రోగ్రామ్ రాసాం, 1000 users ఉన్నారు, ఎట్ ఏ టైమ్ సైట్ యాక్సెస్ చేశారు అనుకోండి, అదే మళ్ళీ ఒక 1 lakh members కూడా యాక్సెస్ చేస్తే ఆ కోడ్ ఈజీగా రన్ అవ్వగలగాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, బగ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ డిఎస్ఏ బాగా. ఆబ్వియస్లీ హై ప్యాకేజెస్ ఇస్తున్నారు అంటే లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అమెజాన్ వాడుతున్నాము, మనం ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాం అంటే ప్యారల్ గా ఎంటైర్ వరల్డ్ లో కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఆపరేట్ చేస్తారు, దాన్ని యూజ్ చేస్తున్నారు, కానీ ఎక్కడ మనకి స్లో అవ్వదు కదా. సో అట్లాంటి అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయాలి అంటే డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్ లో చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలన్నమాట.